ప్రశ్న రావణ్ ఆలియాస్ బచ్చలకూరి జోసెఫ్కు మరో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తాజాగా ప్రశ్న రావణ్పై గన్నవరం పోలీస్ స్టేషన్లోని రాజద్రోహం కేసు నమోదైంది. జనసేన నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇందులో భాగంగా రావణ్పై చట్టవిరుద్ధంగా కార్యకలాపాల నివారణ చట్టంలోని సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలోని విద్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించేలా చర్యలు చేపట్టడం వంటి సెక్షన్లను నమోదు చేశారు. మరోవైపు వరుస అరెస్టులు, కక్ష సాధింపు చర్యలపై రావణ్ లాయర్ జడ శ్రవణ్ కుమార్ ద్వారా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా కోర్టు సెలవు దినాల్లోని మెజిస్ట్రేట్ లేదా ఆర్డీఓల ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు పంపాలని చూస్తున్నట్లు లాయర్ ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రశ్న రావణ్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో బచ్చలకూర జోసెఫ్ అనే అతని మీద ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆయనకి దాదాపు 4 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఉన్నాయి. 4 పోలీస్ స్టేషన్ లో కూడా ఇటు అరెస్టు చేయటం, అదేవిధంగా కోర్టు ముందు హాజరుపరచడం, కోర్టు ఆయనకి బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం ద్వారా బెయిలబుల్ సెక్షన్లు ఆయన మీద పెట్టడంతో ఇప్పటివరకు కూడా బెయిల్ ఇవ్వటం జరిగింది. అయితే గత రాత్రి అతను బెయిల్ పై రిలీజ్ అయ్యి వస్తూ ఉండగా అతని టోల్ గేట్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి వేంపాడు పోలీస్ స్టేషన్ కంటూ కూడా పాయకాపురం పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే పాయకాపురం పోలీస్ స్టేషన్ నుంచి గత అర్ధరాత్రి అతన్ని గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఆ గరికపాటి శివశంకర్ అనేటువంటి అతను ఇచ్చినటువంటి జనసేన నేత ఎవరైతే ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుకు సంబంధించి ఇక్కడ గన్నవరం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అతని మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా కేవలం సోషల్ మీడియాలో చేసినటువంటి అబ్యూజింగ్ సంబంధించినటువంటి అంశాలు, ఆ సోషల్ మీడియా వేదికగా మాట్లాడినటువంటి కొన్ని అంశాలు, అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు, ఇంతవరకు మాత్రమే ఈ కేసు ఇప్పటి వరకు నడుస్తుంది. అయితే గరికపాటి శివశంకర్ అనేది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పుడు ఇతని మీద బలమైనటువంటి బిఎన్ఎస్ సెక్షన్ లో కూడా పెట్టినట్టు తెలుస్తుంది. 147, అదేవిధంగా 148, 152, 192, 197 సబ్సెక్షన్ 1 అని చెప్పంటూ కూడా ఇతని మీద కేసులు పెట్టారు. అంతేకాకుండా 353 బిఎన్ఎస్ సెక్షన్స్ కూడా ఇతని మీద పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ 152 ఏదైతే ఉందో ఇది చాలా తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి కేసుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆయనకి రిమాండ్ కి కేవలం రిమాండ్ చేయకుండా బెయిలబుల్ సెక్షన్ మాత్రమే పోలీసులు పెడుతూ వచ్చారు. రావణ్ ని రిమాండ్ చేసేందుకు కీలకమైనటువంటి సెక్షన్స్ ని ఆయన మీద ఉపయోగించారంటూ కూడా దాని తరపు న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజ్యద్రోహం, అదేవిధంగా దేశద్రోహం, మతాలను విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇలాంటి అన్ని అంశాలకి సంబంధించి 152 సెక్షన్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి అంటే ఈ కీలకమైనటువంటి సెక్షన్ నమోదు చేసి రిమాండ్ కి రావణ్ ని తరలించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, అదేవిధంగా పోలీసులు చేస్తున్నారంటూ కూడా రావణ్ తరపునటువంటి ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో అడ్వకేట్స్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్కన చూస్తే కనుక పూర్తిగా ఈ కేసులన్నిటికీ సంబంధించి ఒకే విచారణ చేయాలంటూ కూడా హైకోర్టును కూడా రావణ్ ఆశ్రయించారు. అంతేకాకుండా తనకి జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వము, అదేవిధంగా లేదంటే ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు తన మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారు అని చెప్పంటూ కూడా నేషనల్ మానవ హక్కుల కమిషన్ ఏదైతే ఉందో దానికి కూడా అతను ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు నడిచినటువంటి ఈ కేసు మరొక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఈ కేసులో పూర్తి స్థాయిలో రావణ్ అరెస్ట్ చేయడం, తర్వాత ఆ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు తరలించడం, కోర్టు బెయిల్ మంజూరు చేయడం, అక్కడి నుంచి వేరే పోలీసులు మరలా వాళ్ళ కస్టడీలోకి తీసుకోవడం, అక్కడ కోర్టు ముందు హాజరుపరచడం ఇంతవరకే జరిగింది. అయితే ఇప్పుడు పెట్టినటువంటి ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇది తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించిన సెక్షన్స్ కాబట్టి ఇప్పుడు రావణ్ రిమాండ్ చేసే అవకాశం ఉండేది. మరో పక్క నుంచి లాయర్లు కూడా కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు అంటే ఇటు ఎంఆర్ఓ ముందు, ఆర్డీఓ ముందు సబ్మిట్ చేసి సబ్మిట్ చేసి రిమాండ్ కి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం, శనివారం సెలవు దినాలు మెజిస్ట్రేట్ ఉండకపోవటం వల్ల
ఈ అరెస్టులు కొనసాగిస్తూ ఉన్నారని చెప్పనేది కూడా రాయర్లు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ సెక్షన్ కు సంబంధించి హైకోర్టులో వేసినటువంటి ఫిర్యాదును రేపొద్దున ఆ విచారణకు వస్తుందా, రావణ్కి వెంటనే బెయిల్ వస్తుందా, లేదు అంటే కనుక తను ఇప్పుడు రిమాండ్ చేశారు, రిమాండ్ కు పంపిస్తే కనుక ఇంకెక్కువ రోజులు బెయిల్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పట్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు, కేవలం హైకోర్టు మాత్రమే బెయిల్ మంజూరు చేయాలనేది న్యాయవాదులు చెప్తున్నటువంటి అంశంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా ఈ కేసు మరొక తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రావణ్కి సంబంధించి రిమాండ్ విధించడం అవకాశం ఉంటుందా, బెయిల్ వస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా కూడా చెప్పొచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.